హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి ఆసరా చేయూత పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన గత 4-5 నెలల నుండి ఒక 4 చోట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 చోట్ల 2 పట్టణ ప్రాంతాలు, 2 గ్రామీణ ప్రాంతాలు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని సోషల్ ఆడిట్ అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క సెర్ప్ అధికారులైతే. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే అనర్హులు పెన్షన్ అనేది పొందుతున్నారు చాలా మంది, వీరికి అడ్డుకట్ట వేయాలి అనేటటువంటి ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్ట్ కింద 4 ప్లేసెస్ ఇక్కడ మనకి కరీంనగర్ మున్సిపాలిటీ, అదేవిధంగా సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ, అదేవిధంగా పట్టణ ప్రాంతాలైనటువంటి ఆదిలాబాద్, జగిత్యాలకి సంబంధించినటువంటి 2 మండలాలను కూడా తీసుకొని చేయడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగా బయటపడ్డటువంటి భారీ మోసాలని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీరికైతే ఈ నెల నుండి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్లు రాకపోవడంతో పాటుగా ఇంతవరకు ఎన్ని నెలల పెన్షన్ డబ్బునైతే వీరు పొందడం జరిగిందో ఆ యొక్క పెన్షన్ డబ్బుని కూడా రికవరీ చేస్తాము అని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సెర్ప్ అధికారులైతే జారీ చేయడం జరిగింది. అసలు ఎవరెవరికి పెన్షన్ వచ్చేటటువంటి అవకాశం లేదు, ఎవరెవరు ఈ యొక్క పెన్షన్ డబ్బుని తిరిగి చెల్లించాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలోనే చూసుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించి, పెన్షన్ పెంపుదలకి సంబంధించి కానివ్వండి, కొత్త పెన్షన్స్ అప్లికేషన్స్ కి సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను మీకు స్క్రీన్ లో ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే పింఛన్లు కూడా తింటున్నారు అనేటటువంటి హెడ్డింగ్ తో ఈ యొక్క ప్రముఖ దినపత్రిక ఈ ఆర్టికల్ ని ప్రచురించడం జరిగింది. సర్కారు ఖజానా నుంచి నెల నెల జీతాలు తీసుకుంటూ పింఛన్లను కూడా తమ ఖాతాలోనేసుకుంటున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అటు ప్రభుత్వం నుండి ఈ యొక్క జీతాన్ని పొందుతూనే అదే విధంగా మళ్ళీ ప్రభుత్వం నుండి ఈ యొక్క పెన్షన్ ని కూడా అర్హుల లిస్ట్ లో ఉండి పొందుతున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న సుమారు 500 నుంచి 600 మంది ఉద్యోగుల పింఛన్లను ఈ నెల నుంచి నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ప్రభుత్వ శాఖలో, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఈ నెల నుండి పెన్షన్లను కూడా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది. కొన్నేళ్లుగా పీఆర్ఆర్జీ సహా పలు శాఖల్లోని కొందరు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది అటు జీతం ఇటు పింఛన్ రెండూ తీసుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నేత గీత కార్మికుల కోటాలో వీరు అక్రమంగా లబ్ధి పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి అన్ని రకాల పెన్షన్ కేటగిరీలో వీళ్ళైతే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటీవల సెర్ప్ ఆధ్వర్యంలో 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అసలు విషయం బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ పింఛన్లు కాజేస్తున్నట్లు తేలడంతో తక్షణమే వారి పింఛన్లను నిలిపివేయాలంటూ ఆయా శాఖలకి తాజాగా సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. సెర్ప్ నివేదిక ఆధారంగా అక్రమంగా పింఛన్లు పొందుతున్న ఉద్యోగుల జాబితాను ఆయా జిల్లాల డిఆర్డీఓలకి పంపించారు. ఇక్కడ డిఆర్డీఓలకి స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం కూడా జరిగింది. వీరి యొక్క పెన్షన్లని నిలుపుదల చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా ఈ యొక్క పెన్షన్లని నిలుపుదల చేయడంతో పాటుగా వారు ఇదివరకు ఏదైతే డబ్బులని పొందారో పెన్షన్ రూపంలో ఆ యొక్క డబ్బుని కూడా రికవరీ చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలని జారీ చేయడం జరిగింది. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఇలాంటి వ్యక్తులు అనర్హులు పెన్షన్లని పొందుతున్నారా? మీ ఏరియాలో, మీ గ్రామంలో, మీ మండలంలో ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మీరు ఏ జిల్లా నుండి చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈ సోషల్ ఆడిట్ అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద 4 ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ విధమైనటువంటి అనర్హులు వెళ్తున్నారు కాబట్టి, బయటపడుతున్నారు కాబట్టి, సో దీన్ని రాష్ట్ర
రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. అనర్హులైనటువంటి పెన్షన్దారులు ఎవరెవరైతే ఉన్నారో మీరే సజావుగా బయటపడండి, మీ యొక్క పెన్షన్ ని రద్దు చేసుకోండి. అనవసరంగా సోషల్ ఆడిట్ లో దొరికినట్టయితే మీ యొక్క పెన్షన్ రద్దవడమే కాకుండా మీరు ఇదివరకు తీసుకున్నటువంటి పెన్షన్ ను కూడా తిరిగి చెల్లించాల్సినటువంటి పరిస్థితి అయితే మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన వీడియో టాపిక్. ఆసరా, చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్స్ అన్ని మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్ నుండి రావాలి అనుకుంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ని సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఈ రోజు టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.